ఈరోజు మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాతలు నూతన సంవత్సరం సందర్భంగా కవిత గారు ఈరోజు మన ఆశ్రమంలో ఉంటున్న దివ్యాంగులు, వృద్ధులు, అనాథలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కవిత గారు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో చల్లగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మా అందరి తరపున దేవుణ్ణి కోరుకుంటున్నాము. अन्नदाता 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 सुखी भव सुखी भव अन्नदाता सुखी भव 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 सुखी भव। ఈరోజు జంగారెడ్డి సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కవిత గారు ఈరోజు మన ఆశ్రమంలో ఉన్న వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన ఆశ్రమం గురించి కవిత గారికి తెలియజేసిన ఆర్ఎస్ఎఫ్ రవికుమార్ గారు మా తమ్ముడు నాలాగే ఇలా సేవ చేయాలని 10 మంది ఆకలి తెచ్చాలని చాలా తపంతో ప్రతిరోజు ప్రతి సందుకి చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఏరియాకి వెళ్ళి ఎక్కడ ఆకలితో ఉన్నారో వాళ్ళకి భోజనం అందిస్తూ నిత్యం అన్నదానం చేసుకుంటూ ఆ సరౌండ్లో ఆకలిన్న బాధ అనేది లేకుండా తనకు తగ్గ తనకున్న బలంతో తనకున్న శక్తికి తగ్గట్టుగా తనకు తోచిన సాయం చేసుకుంటూ తన వల్ల అయ్యేది ఏదైతే తన చేయగలడం అది చేసుకుంటూ ఎంతో మంది ఆకలి తీరుతున్నాడు. రవికుమార్కి ఇంకా అందరి సపోర్టు కలగాలని మరికొంతమంది ఆకలి తీర్చే శక్తిని రవికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున దేవుని కోరుకుంటున్నాను. మా ఆశ్రమం గురించి తన ఆశ్రమం పెట్టాలని ఆలోచన నాతో చెప్తే నేను దానికి ప్రాబ్లమ్స్ చెప్పాను, ప్లస్ చెప్పాను, మైనస్ చెప్పాను. అది ఆలోచించుకొని స్టెప్ వేసిన తర్వాత వెనక్కి నువ్వు తీసుకోలేవుతాము. అన్నిటికీ తెగించి రంగంలో నీకు ఫ్యామిలీ అన్నీ చూసుకున్న తర్వాత నువ్వు ఈ స్టెప్ అయ్యి చేస్తావు అనుకున్న పని అయితే మంచిది. కాకపోతే ఒక్కసారి ఈ ఫీల్డ్లోకి అనేది దిగితే బంధుత్వాలు అన్నీ వదులుకోవాలి. వాళ్ళ మీద పూర్తి డిపెండ్ అయిపోవాలి తప్ప వీళ్ళ చేరదీసి ఒక ఆశ్రమం పెట్టి నువ్వు ఇంకో పని మీద ఉంటే వీళ్ళు మాడిపోతారు. దానికన్నా నువ్వు ఇప్పుడు చేసే అన్నదాన కార్యక్రమం ఉన్నాయి కదా, అది శుభ్రంగా నీకు చేతనైతే ఇంకో 10 మందిని పెంచుకో, ఇంకో 10 మంది ఆకలి తీర్చు అని నాకు తోచిన సలహా నేను ఇచ్చాను. నేను అనుభవంతో నాకు తోచిన సలహా నేను ఇచ్చాను. అది తమ్ముడు నిర్ణయాన్ని బట్టి థ్యాంక్ యూ.